అహ్మదాబాద్ జరిగినటువంటి విమాన ప్రమాదంలో చనిపోయినటువంటి రోజున గుజరాత్ రాష్ట్రంలో విమాన ప్రమాదంలో దాదాపు 250 పైగా మృతి చెందినటువంటి వారికి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్న జీవనన్న గారి ఇంటి నుండి ఇందిరాభవన్ నుండి ర్యాలీగా వెళ్ళి మరి అంబేద్కర్ కూడలిలో ఆ మృతులకు ఘన నివాళులు అర్పించే కార్యక్రమం చేపట్టాం. ఇది చాలా బాధాకరం, దురదృష్టకరం. విమాన ప్రమాదంలో దాదాపు 250 పైగా మృతి చెందడం నిజంగా మనసున్నటువంటి మనుషులందరూ కూడా కలిసివేసిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఆ యొక్క విమానం దాదాపు 5 రోజులుగా టైం లేకుండా ప్రయాణం చేస్తున్న సమయంలో కూడా సాంకేతిక కారణాలు ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క పైలట్ గారు ఆ యొక్క దృష్టికి తీసుకొచ్చినప్పటికీ కూడా మరి ఆ వాటికి రిపేర్ చేయకుండా అదేవిధంగా ప్రయాణం చేసేటువంటి క్రమంలో అహ్మదాబాద్ నుంచి టేకాఫ్ అయి ఒక 9 నిమిషాల్లోనే కూలిపోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా దానికి సంబంధించినటువంటి శాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి. దాంతోపాటుగా భవిష్యత్తులో కూడా ఇటువంటి ఉపద్రవాలు రాకుండా
పునరావృతం కాకుండా చూడాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ వారికి తప్పకుండా ఎక్స్గ్రేషియా చెల్లించాలని చెప్పి భారత ప్రధానమంత్రిగా డిమాండ్ చేస్తాం. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లో మరి విమాన ప్రమాదం అనేది కారణం ఏదైనప్పటికీ మరి దేశం పౌరులు 200 పైచిలకు మంది చనిపోవడం అనేది చాలా దురదృష్టకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని మరి అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరూ వారికి ప్రార్థన చేస్తున్నాం. మరి అదేవిధంగా మరి సమస్యలు ఉన్నటువంటి ఎన్నో విమానాలు మరి చాలా సందర్భాల్లో చూసినాం. టేకాఫ్ అయ్యి ఎంబట్టే దించడం చాలా సందర్భాల్లో గమనించడం. మరి ఈ దేశ పౌరులందరినీ దృష్టిలో ఉంచుకొని అత్యున్నతంగా ఉండేటువంటి నాణ్యతగా ఉన్నటువంటి విమానాలను మన దేశంలో చూపాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. 1:38 पर जो प्लेन का क्रैश हुई हादसा हुआ, आज उसी की रैली में जीवन रेड्डी साहब की क़यादत में इंदिरा भवन से तहसील चौराहे तक कल प्लेन जो 1:38 पर जो क्रैश हुई, जैसा ही उठी विदिन सेकंड्स 38 सेकंड्स के अंदर वो क्रैश हो गई। इसलिए कि उसके अंदर 242 यात्री थे, उसमें से एक शख्स ने जो बच गया, जो विंडो साइड पे थे उन्होंने बच गए अल्लाह तो है, जो इसका भी 243 241 इंतकाल हुआ। और डॉक्टर्स भी जो जाके प्लेन हॉस्पिटल के ऊपर जो हॉस्टल के ऊपर गिरी जो इंतकाल हुआ, हम उनको खराज अक़ीदत पेश करते हैं। अल्लाह उनके घर वालों को सब्र जमील अता फरमा, इसलिए कि दुनिया के आज पूरी दुनिया इस हादसे की तरफ देख रही है। उसके अंदर ब्रिटेन के 40 लोग थे और केन्या के एक लोग था, जिसमें से आज हिंदुस्तान की एक नाक कट गई। इसलिए అహ్మదాబాద్ నుండి ఫ్లైట్ ఏదైతే స్టార్ట్ అయ్యి కొద్దిసేపటికే మెడికల్ కాలేజ్ మీద పడి 265 చిలుకు ప్రజలు చనిపోవడం, 40 నుంచి 50 మంది మెడికల్ స్టూడెంట్స్ కూడా చనిపోవడం చాలా బాధాకరం. ఏది ఏమైనప్పటికీ టాటా వాళ్ళకు ఎయిర్లైన్స్ ఇవ్వడం మూలంగా మెయింటెనెన్స్ కరెక్ట్ లేకుండా ఇలాంటి విషయాలు జరుగుతున్నాయి. ఎందుకంటే అదే ప్రభుత్వం అధీనంలో ఉన్నట్టుంటే దానికి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ ద్వారా దానికి ఉన్న లోపాలను సరిచేయడానికి వరకు కమిటీ సూచన మేరకే ఫ్లైట్ నడుస్తుంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఈ పిల్లల చనిపోవడం, స్టూడెంట్స్ చనిపోవడం, మేధావులందరూ చనిపోవడం భారతదేశానికి ఇతర దేశాలకు కూడా చాలా తీరని లోటు అని చెప్పి మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన బ్రిటన్ వెళ్ళే ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక కారణాల వల్ల ప్రమాదానికి గురై 265 పైచిలకు ప్రజలు చనిపోవడం చాలా దురదృష్టకరం, చాలా దిగ్భ్రాంతి కలిగించింది. దీని మీద వెంటనే ఒక ఎంక్వైరీ కమిషన్ వేసి ప్రమాదానికి గల కారణాలను విచారణ చేసి లోతుగా ఇంకోసారి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వానికి వినయించుకుంటున్నాం. అలాగే జగిత్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము వారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎయిర్ క్రూతో పాటుగా 241 మంది మొత్తం ప్రయాణికులు, మంది విద్యార్థులు అంటే మొత్తం 261 మంది ప్రాణాలు కోల్పోవడం నిజంగానే అతిపెద్ద దుర్ఘటనగా పేర్కొనడం తప్పదని చెప్పంటున్నా. ఇందులో మృతులైనటువంటి పౌరులకు అందరికీ కూడా ఏదైతుందో జగిత్యాల కాంగ్రెస్ పార్టీ పక్షాన నివాళులు అర్పిస్తూ ఇలా వాస్తవంగా ఏదైతుందో ఇంత పెద్ద విమాన దుర్ఘటన జరగడానికి బాధ్యులు వాస్తవంగా ఏదైతుందో ప్రభుత్వ నిర్వహణలో కొనసాగుతున్నటువంటి ఎయిర్ ఇండియాను ప్రైవేట్ పరం చేయడంతో ఇలా టాటా నిర్వాహకులు ఏదైతుందో కేవలం వ్యాపార దృక్పథంతో లాభాపేక్షతో ఏదైతుందో గత వారం రోజుల నుండి ఏదైతుందో నిరవధికంగా ఫ్లైట్ను వినియోగించడంతో ఏదైతుందో మరి దాని సాంకేతికంగా దాని పరీక్షలు కానీ లోపాలు యాజమాన్యం తెలియజేసేప్పటికీ కూడా అవన్నీ కూడా పరిగణలోకి తీసుకోకుండా దాన్ని నడపడంతో ఏదైతుందో ఈ దుర్ఘటన చోటు చేసుకుందని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. నేను వాస్తవంగా మొత్తం ప్రపంచానికి చెందినటువంటి యొక్క వివిధ దేశాలకు చెందిన ప్రయాణికులందరూ కూడా ఇందులో ప్రయాణం చేయడం జరుగుతుంది. భారతదేశానికి చెందినటువంటి పౌరులతో పాటుగా యావత్ ప్రపంచానికి దిగ్భ్రాంతి గురి చేసినటువంటి యొక్క దురదృష్టకరమైన సంఘటన ఇలా అహ్మదాబాద్ ఈ మరి విమాన దుర్ఘటన చెప్పక తప్పదంటూ నేను వీళ్ళ ప్రభుత్వం అనేది ఏదైతుందో వీళ్ళు కేవలం వ్యాపార దృక్పథం కాకుండా వీళ్ళ ప్రజా సంక్షేమం ప్రధానంగా పౌర
సంక్షేమం ప్రధానంగా ఏదైతుందో మనం బాధ్యతలు కర్తవ్యం నిర్వర్తించాలి. ఎప్పుడైతే ఎయిర్ ఇండియాను ప్రైవేట్ చేయాలని చెప్పి ప్రభుత్వం సంకల్పించిందో దాన్ని నిర్వహణలో ఏదైతుందో ఎప్పటికప్పుడు ఏదైతుందో మరి సాంకేతికంగా పరీక్షలు నిర్వహింపజేయడం మరి సాధారణం. అటువంటి పరీక్షలు నిర్వహింప చేయలేకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్పని అందరూ బాధ్యత తప్పుకొని చెప్పండి. ఇంత పెద్ద ప్రమాదం జరగడంతో ఏదైతే యావత్ భారత జాతి ఇవాళ ఏదైతుందో మరి దిగ్భ్రాంతి గురి కావటము, యావత్ భారత జాతి నివాళులు అర్పిస్తున్నది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఏదైతుందో సంఘటన జరిగిన వెనువెంటనే స్పందించి ఇలా సంఘటన బాధ్యులైనటువంటి మరి నిర్వాహకులు వాళ్ళు ఎవరే కానివ్వండి చెప్పండి, శాఖా పరంగా ప్రభుత్వ పరంగానే విచారణ అనేది కాకుండా దీనికి సంబంధించి ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ న్యాయ విచారణ చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది. జ్యుడిషియల్ ఎంక్వైరీ న్యాయ విచారణ చేపట్టగలిగినప్పుడు మాత్రమే వాస్తవాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. భవిష్యత్తులో ఇటువంటి దుర్ఘటనలు జరిగేటువంటి మరి ప్రమాదాలు జరగకుండా ఏదైతుందో చర్యలు చేపట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని భారత ప్రధాని మోడీ గారిని ఏదైతున్నదో ఇవాళ వారు బాధ్యత వహించాలని చెప్పంటున్నాను. ఇవాళ వారు బాధ్యత వహించి భవిష్యత్తులో ఈ విధమైనటువంటి దుర్ఘటనలు సంభవించకుండా జరగకుండా అది ఎయిర్ విమాన ప్రయాణికులే కానీ రైల్వే ప్రయాణికులే కానీ, ఎందుకంటే మన దేశంలో అతిపెద్ద ప్రయాణ సౌకర్యం రైల్వే ప్రయాణ సౌకర్యం అని చెప్పంటున్నాం. అటువంటి రైల్వే ప్రయాణ సౌకర్యానికి సంబంధించి కూడా ఏదైతుందో ఇలా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఏదైతుందో నిర్వహణకు సంబంధించినటువంటి ఒక జాగ్రత్తలు తీసుకుంటూ ఇటువంటి ప్రమాదాలు అటు మరి గగనతలంలో కానివ్వండి, రైల్వే శాఖ ద్వారా కానివ్వండి, ఇలా రోడ్డు సౌకర్యంలో కానివ్వండి జరగకుండా చేస్తున్న బాధ్యత మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పంటున్నాను నేను. మరి దీనికి టాటా ఎయిర్ ఇండియా నిర్వాహకులు మరి ఏమేమి పరిహారం చెల్లిస్తుందనేది సమస్య కాదు. టాటా ఎయిర్ ఇండియా నిర్వాహకులు ఏదైతుందో ఇలా ఆర్థికంగా పరిహారం చేయడంతో ఆ కుటుంబాలకు ఇలా చెందినటువంటి శోకాన్ని మనం దాన్ని పూర్తి చేయలేదు. ఆ కుటుంబాలను ఆదుకోవడం ఒక బాధ్యతగా భావించాలని చెప్పంటున్నా. భవిష్యత్తు ఈ విధంగా దుర్ఘటనలు జరగకుండా కూడా కేంద్ర ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి నైతికంగా కూడా బాధ్యత వహిస్తామని చెప్పండి, నైతికంగా కూడా బాధ్యత వహిస్తామని చెప్పండి. మరి భవిష్యత్తు ఈ విధంగా దుర్ఘటన జరగకుండా చర్యలు చేపట్టాలని చెప్పని కోరుతూ తక్షణమే ఇవాళ మనం ఒక నిష్పక్షపాతమైనటువంటి ఒక విచారణ చేయడం జరుగుతుందనే ఒక భావన అభిప్రాయం కల్పించి చేయడానికి ఏదైతున్నదో ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ న్యాయ విచారణ సిట్టింగ్ జడ్జితో సుప్రీంకోర్టు అత్యుత్తమైనటువంటి ఒక న్యాయ నిపుణులు సుప్రీంకోర్టు జడ్జితో ఏదైతుందో విచారణ కమిటీ వేయాల్సినటువంటి ఆవశ్యకత ఉందని పేర్కొంటూ ఇలా కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను జ్యుడిషియల్ ఎంక్వైరీ డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా వీళ్ళ జగిత్యాల నియోజకవర్గం యువజన కాంగ్రెస్ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఎన్ఎస్సీఏ కానివ్వండి, విద్యార్థి లోకమే కానివ్వండి, కానీ అందరూ కూడా ఏదైతుందో ఇలా జరిగిన దుర్ఘటనకు మృతుల కుటుంబాలకు మరి సానుభూతి వ్యక్తం చేయాలి, సంతాపం తెలియచేయాలి, ఇలా మృతులకు ఏదైతుందో నివాళులు అర్పణ చేయాలని చెప్పని ఈ కార్యక్రమం చేపట్టి మరి ఇందులో పాల్గొన్నటువంటి మృతులకు అందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుని జై హింద్, జై కాంగ్రెస్. విజయభద్ర